వెల్కమ్ టు ఈటీవీ. నేను మీ నిర్మల. మరి ప్రస్తుతం అయితే భారతదేశ ప్రజలందరూ కూడా చాలా బాధలో ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే మరి ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదానికి గురైన సంఘటన మాత్రము భారతదేశ ప్రజలందరినీ కూడా కలిచివేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఢిల్లీ నుంచి మద్రాస్కి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానము ఒక్కసారిగా అహ్మదాబాద్ గుజరాత్కు సంబంధించిన అహ్మదాబాద్ మెడికల్ కాలేజ్ పైన కుప్పకూలిపోయింది. ఈ కుప్పకూలిపోవడంతో దాదాపు మరి ఆ విమానంలో 229 మంది ఉన్నారు. అందులో విమాన సిబ్బంది కూడా, ఎయిర్ ఫోర్స్ సిబ్బంది కూడా దుర్మరణం పాలయ్యారు. అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరూ కూడా మరి వాళ్ళు విగత జీవులుగా మిగిలిపోయారనుకోవచ్చు. కానీ ఒకే ఒకరు మృత్యుంజయుడయ్యారు. అంటే ఈ ప్రమాదం ఎంత పెద్దది, ఏ లెవెల్లో జరిగిందనుకోవచ్చు అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. కానీ ఏది ఏమైనా భారతదేశంలో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ విషయం దృష్టిలోకి తెచ్చుకుంటే మాత్రం భారతదేశ ప్రజలందరూ కూడా కలత చెందుతున్నారని చెప్పుకోవచ్చు. అంతేకాదు మరి భారతదేశ ప్రధాన మంత్రి మోడీ గారు కూడా చాలా దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఆయన ప్రమాదం జరిగిన చోటకి చేరుకొని అక్కడ అందరినీ క్షతగాత్రులను అంతా కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అంతేకాదు మరి ఇప్పటికే హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళందరినీ కూడా పరామర్శిస్తున్నారు ప్రధాని మోడీ గారు. అంటే ఇక్కడ ఫ్లైట్లో ఉన్న వాళ్ళంతా కూడా, విమానంలో ఉన్న వాళ్ళంతా మృతి చెందిపోయి మెడికల్ కాలేజ్ పైన కుప్పకూలిపోవడంతో కూడా మరి అక్కడ చెల్లా చెదురుగా విమానం అంతా కూడా ముక్కలు ముక్కలుగా పడిపోయి ఉంది. అంతేకాదు అందులో ఉన్న ప్రయాణికులు కూడా ఏ మాత్రం కూడా ఆనవాళ్ళు కూడా గుర్తుపట్టలేనంత పరిస్థితుల్లో చేతులు, కాళ్ళు ఒకవైపు, మెడ ఒకవైపు, బాడీ పార్ట్స్ అన్నీ కూడా చెల్లా చెదురుగా విసిరి పడిపోవడంతో కూడా అక్కడ చూస్తుంటే ఒక భయానకమైన ప్రమాదము చోటు చేసుకుందనుకోవచ్చు. భయంకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి గుజరాత్కు ఇది బ్లాక్ డే అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇంత పెద్ద ప్రమాదము ఎందువల్ల జరిగింది? ఇది మరి అక్కడ సిబ్బంది నిర్లక్ష్యమా, లేకపోతే ప్రభుత్వ నిర్లక్ష్యమా, లేకపోతే ఏంటి, దీని వెనకాల ఎవరైనా ఉన్నారా, ఇలా జరిగేలా ఎవరైనా చేశారా? ఎందుకంటే కొన్ని వ్యాఖ్యలు వినబడుతున్నాయి. నిన్నగాక మొన్న చూసుకున్నట్లయితే మనము ఇప్పుడు ఒక 2 నెలల క్రిందట కూడా పహల్గామా దాడిని మరవక ముందే ఈ విమాన ప్రమాదం అనేది కూడా జరగడం అనేది చాలా అంటే చాలా దిగ్భ్రాంతికి గురవుతున్న క్షణాలని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ఏం జరగబోతున్నాయి అంటే మనం చాలా విషయాలు గుర్తు తెచ్చుకోవాలి ఈరోజు అనుకోవాలి. ఎందుకు అంటే 2025లో కలికాలంలో రాసిపెట్టినట్టుగానే బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారమే మరి ఈ విపత్తులన్నీ జరుగుతున్నాయా అనే కోణంలో కూడా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి భారతదేశానికి ఎటు నుంచి సంభవిస్తున్న ప్రమాదాలు ఇవి, ఎందుకు ఒకదాని తర్వాత ఒకటి భారతదేశానికే ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయి, ఇలాంటి ఘటనలు ఏర్పడుతున్నాయి, ఇంకా ఎన్ని ఏర్పడబోతున్నాయి, ఎలాంటి పరిణామాల్ని ఎదుర్కోబోతుంది భారతదేశం అనే కోణంలో ప్రజలందరూ ఆందోళనకు గురవుతున్న రోజులని చెప్పుకోవచ్చు. దాదాపు మరి 229 మంది అందులో ప్రయాణిస్తున్నప్పటికీ ఒక్కరు మాత్రము ప్రాణాలను నిలుపుకున్నారు. ఆ మృత్యుంజయుడు కూడా ఒక మీడియా ఛానల్తో మాట్లాడడం జరిగింది కొంత సమయం ముందే. ఏమని కూడా అంటే, నేను ఎలా బ్రతికి బయటపడ్డానో కూడా తెలియదు, అసలు ఏం జరిగిందో కూడా నాకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను. ఎందుకంటే ఫ్లైట్ ఎప్పుడైతే అది ప్రమాదం సంభవించిందో పెద్ద శబ్దం ఏర్పడింది. పెద్ద శబ్దంతో బ్లాస్ట్ అయిపోయిన ఆ క్షణంలో నాకేమీ తెలియలేదు. ఆ క్షణంలో తెలియలేదు. కానీ కాసేపటి తర్వాత నాకు కొద్దిగా స్పృహ వచ్చినప్పుడు నేను కళ్ళు తెరిచి చూస్తే విమానం మాత్రము మొత్తం ముక్కలు ముక్కలుగా చెల్లా చెదురై పడిపోయి ఉంది. శవాలు, నా చుట్టూ కూడా శవాలు ఉన్నాయి. అంటే మృతదేహాలు నా చుట్టూ అలుముకున్నాయి. ఆ పరిస్థితిని చూసి కూడా నేను తట్టుకోలేని పరిస్థితి అయిపోయింది. కొంతమంది అక్కడ ఉన్న ప్రజలు మాత్రము నన్ను అంబులెన్స్లోకి ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయినారు. అదే ఫ్లైట్లో నా సోదరుడు కూడా ఉన్నాడు అని తను చాలా ఉద్వేగానికి కూడా లోనవుతూ మాట్లాడడం జరిగింది. తన సోదరుడు కూడా అందులోనే ప్రయాణించాడు కాబట్టి తను కూడా
చనిపోయాడు అనే విధంగా తను చాలా బాధకు గురైతూ మాట్లాడడం కూడా జరిగింది. అంతేకాదు మరి ఆ విమానంలోనే చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఒక యువతి తను జనవరిలోనే పెళ్లి చేసుకుంది. అంతేకాకుండా తన భర్తను కలుసుకోవడానికి లండన్ వెళ్తుంది. తను లండన్లో ఒక సాఫ్ట్వేర్గా తన భర్త అక్కడ విధులు నిర్వహిస్తూ ఉన్నాడు. తనని కలుసుకోవడం కోసము వెళ్తూ ఉంది ఆ మహిళను తన తండ్రి మరి గుజరాత్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చి తనను పంపించడం కూడా జరిగింది. కానీ ఆ వీడియో మాత్రం ఇప్పుడు ప్రజల్ని కలిచివేస్తూ ఉంది. తను ఆ ఎయిర్పోర్ట్లో వాళ్ళ నాన్నతో దిగిన ఫోటోలు కావచ్చు, తను వెళ్తున్న ఆ విజువల్స్ కావచ్చు, అవన్నీ కూడా ప్రజల్ని చాలా కలిచివేస్తున్నాయని చెప్పుకోవచ్చు. అందులో చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, వయసు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, ఫ్యామిలీస్ ఉన్నారు. ఒక ఫ్యామిలీ కూడా ఈ ప్రమాదానికి గురవ్వడం జరిగింది. అంతేకాకుండా అక్కడ విమానంలో సేవలు అందిస్తున్నటువంటి సిబ్బంది కూడా వాళ్ళందరూ కూడా చనిపోవడం జరిగింది. పైలట్ తన తండ్రికి మాట ఇచ్చాడు, నేను ఈ పైలట్గా జాబ్ మానేసి నిన్ను చూసుకుంటాను నాన్న, నువ్వు అనారోగ్య స్థితిలో ఉన్నావు, లేవలేని స్థితిలో ఉన్నావు, ఈ టైంలో నేను నీ పక్కన ఉండడము ఉత్తమం నాన్న, నేను రాజీనామా చేసుకొని వస్తాను, నేను చెయ్యను, ఇంక అక్కడ డ్యూటీ చేయకుండా నేను రాజీనామా చేసుకొని వచ్చి నీకు సేవలు చేసుకుంటాను అని మాటిచ్చి ప్రమాణం చేసి వెళ్ళిన కొడుకు ఈరోజు ప్రమాదానికి గురైపోయి తండ్రి పక్కన లేకుండా చనిపోవడం అనే తండ్రి వీడియో చూస్తూ ఉంటే కూడా ప్రజల్ని కన్నీటిమయం చేస్తుందనుకోవచ్చు. ప్రతి ఒక్కరి వీడియోలు చూస్తుంటే కన్నీళ్లు కార్చిన వాళ్ళే కానీ, కలత చెందిన వాళ్ళే కానీ ఈ వీడియోలు చూస్తూనే కొద్దీ ఏం జరిగింది దీని వెనకాల, ఎందుకంటే ఇంత పెద్ద ప్రమాదానికి ఎందుకు గురైంది. ముఖ్యంగా చెప్పాలంటే అహ్మదాబాద్లో మెడికల్ కాలేజ్ పైన కుప్పకూలిపోవడంతో మెడికల్ కాలేజ్లో ఉన్న వాళ్ళలో చాలామంది దాదాపు 265 మంది కూడా అక్కడ మృతి చెందినట్టు తెలుస్తుంది. ఆ మెడికల్ కాలేజీకి సంబంధించిన ప్రొఫెసర్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, అందరు కూడా చాలా వరకు అందులో మృత్యువాత పడ్డారు. అంతేకాదు కొంతమంది స్టూడెంట్స్ అంత పెద్ద బిల్డింగ్ మీద నుంచి కూడా కిందకి ఆర్తనాదాలు చేసుకుంటూ దూకారు. అందులో కొంతమంది మాత్రమే వాళ్ళు ప్రమాదానికి గురైపోయి చికిత్స పొందుతూ ఉన్నారు దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో. చాలామంది 265 మంది పైగా ఇంకా ప్రాణాలు కోల్పోయారు. అందులో ఇంకెంతమంది ప్రాణాలు కోల్పోయారు అనే కోణంలో కూడా దర్యాప్తు చేపట్టారు. అక్కడ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, సిబ్బంది అంతా కూడా అక్కడ సహకారాలు అందిస్తూ వాళ్ళు చర్యలు చేపడుతూ ఒక్కొక్కరిని బయటికి తీస్తున్న ఆ వీడియోలు చూస్తూ ఉంటే ఒక భయంకరమైన వాతావరణము నెలకొంది అనిపిస్తుంది. గుండెలు పగిలిపోతున్నాయి చూస్తూ ఉంటే. నిజంగా చెప్పాలంటే కడుపు తరుక్కుపోతుంది. దీని వెనకాల మరి పహల్గామా దాడి జరిగిన తర్వాత మన భారతదేశము మనమేంటో నిరూపించుకోవడానికి ఆపరేషన్ సింధూర్ను నిర్వహించిన తరుణంలో పాకిస్తానీలు ఎన్నో బెదిరింపులు మన ఇండియాకి ఇవ్వడం జరిగింది. ఎన్నోసార్లు బెదిరించడం జరిగింది, సవాళ్ళు విసరడం జరిగింది. అంటే దీని వెనకాల వాళ్ళ హస్తం ఏమన్నా ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. కొన్ని పాయింట్స్ మీకోసం వినిపిస్తాను, మరి అవి కూడా ఒకసారి వినండి, తెలుస్తుంది కొంచెం క్లియర్గా. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జరిగిన ఈ కోణంలో ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది, ఇంకా అక్కడ చర్యలు కొనసాగుతున్నాయి. ప్రధాని మోడీ గారు అక్కడ పర్యవేక్షిస్తున్నారు. ఇంకా ఎంతమంది ఈ ప్రమాదానికి గురయ్యారు అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. కానీ ఇక్కడ కొన్ని విషయాలు, కొన్ని పాయింట్స్ మీకు వినిపించిన తర్వాత నిజంగా ఇది మనుషుల్ని కలిచివేసిన ప్రమాదమే అని మీకు అర్థమవుతుంది. మరి చూద్దాం ఆ పాయింట్స్. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం ప్రమాదంలో 265 మంది మృతి. విమానంలోని 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది దుర్మరణం పాలవ్వడమే కాకుండా ఇంకా అందులో మొత్తం కూడా 229 మంది ప్రమాదానికి గురైనప్పుడు అందులో 28 మంది మృత్యువాత పడగా ఒక్కరు మాత్రం సేఫ్గా బయటపడడం జరిగింది. కానీ వాళ్లకు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. విమానం ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ అనే ప్రయాణికుడు
ఇప్పుడు మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. మెడికల్ కాలేజీపై పడడంతో మరో 24 మంది మృతి అన్నాం, కానీ అక్కడ దాదాపు 265 మంది మృతి చెందడం కూడా జరిగింది. మృతుల్లో మరి గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా అందులో ఉన్నారు. తను కూడా మృతి చెందడం జరిగింది. మృతుల్లో ఆ 169 మంది భారతీయులే ఉండడము, 53 మంది బ్రిటన్, 7 మంది పోర్చుగీస్, 1 కెనడా వాసి. మృతుల కుటుంబాలకు 1 కోటి పరిహారం చెల్లిస్తామని ప్రకటించిన టాటా సన్స్ గ్రూప్ ఆఫ్ చైర్మన్. అహ్మదాబాద్లో నిన్న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ప్రధాని మోడీ గారు అయితే పరామర్శిస్తూ ఉన్నారు. పెళ్లి తర్వాత ఒక యువతి, ముఖ్యంగా ఈ విషయం తెలుసుకోవాలి, పెళ్లి తర్వాత ఒక యువతి మొదటిసారిగా లండన్లో ఉన్న భర్తను కలవడానికి వెళ్తున్న వధువు కూడా అక్కడ మృతి చెందడం అనేది అందరినీ కలిచివేస్తున్న విషయము. ఏంటి అంటే, నిన్న జరిగిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతి చెందింది ఈ నవవధువు అని చెప్పుకోవచ్చు. బలోత్రాకు చెందిన ఖుష్బూ రాజ్ పురోహిత్ని జనవరి 2025లో వివాహం చేసుకోగా ఆమె భర్త లండన్లో ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. అయితే తన వివాహం తర్వాత మొదటిసారిగా తన భర్తను కలవడానికి విమానంలో లండన్కు వెళ్తుంది ఖుష్బూ. ఆమె తండ్రి ఆమెను అహ్మదాబాద్ విమానాశ్రయంలో దింపడానికి వచ్చినప్పుడు ఒక ఫోటో కూడా దిగింది. ఆమె చివరి వీడియో మాత్రం ప్రస్తుతము జనాలను కలిచివేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తండ్రితో దిగిన ఆ ఫోటో, తను వెళ్తున్న ఆ వీడియో. అంతేకాకుండా ఒక పైలట్ కూడా ఉంది ఇక్కడ స్టోరీ. పైలట్ ఉద్యోగం మానేసి నిన్ను చూసుకుంటానన్నా అని తండ్రికి మాటిచ్చాడు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో నాన్నకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండానే ఆ పైలట్ మృతి చెందాడు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని పైలట్ ఉద్యోగం మానేసి చూసుకుంటాను నాన్న నిన్ను అని మాట ఇచ్చిన ఎయిర్ ఇండియా కెప్టెన్ సుమిత్ సబర్వాల్, కానీ ప్రమాదవశాత్తు తండ్రికిచ్చిన మాట నిలబెట్టుకోకుండానే విమాన ప్రమాదంలో మృతి చెందిన కెప్టెన్ సుమిత్ సబర్వాల్ ఈ వీడియో వాళ్ళ తండ్రి దగ్గరికి కొంతమంది వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. తండ్రి చెప్తూ ఆ కన్నీరు కారుస్తూ ఉంటే చూసే వాళ్ళకి, వినే వాళ్ళకి ఈ వీడియో మాత్రము చాలా కలత చెందేదానికి గురి చేస్తూ, అలాగే అందరినీ కూడా కన్నీరు పెట్టించేలాగా ఉంది. ఇలాంటి ప్రమాదానికి గురైన వాళ్ళల్లో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఒక ఫ్యామిలీ